హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ మిషన్ భగీరథ. ఈ ప్రోగ్రాంలో మనం పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో 16 పదాలు, రెండో పార్ట్లో ఇంకొక 16 పదాల గురించి చదువుకున్నాం. ఇవాళ ఇంకొక 16 వర్డ్స్ చదువుకుందామండి, ఎథిక్స్ రిలేటెడ్ టర్మినాలజీ. సో ఆ టర్మ్స్ చదువుకుంటూ వాటిని కాన్సెప్ట్స్లో ఎక్కడన్నా యూజ్ చేసుకోవడానికి ఎలాగా ఏంటి అన్నది కూడా మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి పదాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటివి. గవర్నాన్స్ అంటాం, పరిపాలన అనొచ్చు. సో ఆ పరిపాలనకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, దాంట్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వాటికి సంబంధించి కొన్ని పదాలు ఉన్నాయన్నమాట. అవి వాళ్ళ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి అకౌంటబిలిటీ, జవాబుదారీతనము అంటారు. అంటే మనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో, మీకు ఈ వర్క్ ఇస్తున్నాము అని అలగేట్ చేశారు, దానికి మనము మన హయ్యర్ అథారిటీకి కానీ ప్రజలకు కానీ ఎవరికైతే మనం సమాధానం చెప్పాలో వాళ్ళ వైపు మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎస్, నేను వీళ్ళకి రెస్పాన్సిబుల్ అన్న ఆ క్వాలిటీని కలిగి ఉండాలి. దాన్నే అకౌంటబిలిటీ అంటాము. అది ఎప్పుడు వస్తుంది? మనం చేయనప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తారు అన్నప్పుడు వస్తుంది. మనం చేసినా చేయకపోయినా మనల్ని ఎవ్వరూ అడగరు అన్నప్పుడు అకౌంటబిలిటీ అనేటటువంటిది ప్రాపర్గా ఉన్నట్టా అండి? లేదు. సో అందుకని అకౌంటబిలిటీ అనేటటువంటిది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్స్ ఓన్ కాండక్ట్ అంటే మనం చేసే పనికి పర్సనల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండడం అన్నమాట. సో ఎవ్రీ పబ్లిక్ సర్వెంట్, ఎస్పెషల్లీ ఒక గవర్నమెంట్ సర్వెంట్కి తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్కి మరియు తన యొక్క నాన్ పర్ఫార్మెన్స్, చేయకపోతే నేను ఇది ఎందుకు చేయలేకపోయాను అన్నదానికి మరి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ యూజ్ చేస్తున్న రీసోర్సెస్, గవర్నమెంట్ మనీ అంటే ఎవరిది? ప్రజల మనీ, ప్రజల సొమ్ము అది. సో రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో అటు గవర్నమెంటే కాదు, గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టార్, సివిల్ సొసైటీ అందరూ కూడా మరి పబ్లిక్కి మరియు ఇన్స్టిట్యూషన్స్కి అకౌంటబుల్గా ఉండాలి, జవాబుదారితనంతో ఉండాలి. దీన్ని మనము ఆన్సరబిలిటీ దేనికి సంబంధించిన ఆన్సరబుల్గా ఉండాలి. ఎప్పుడు ఆన్సరబుల్గా ఉండాలి? మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీని నిర్వహించడంలో మనం ఆన్సరబుల్గా ఉండాలి. అది అకౌంటబిలిటీ ఉంటేనే సుపరిపాలన అంటాం, గుడ్ గవర్నాన్స్ అనేటటువంటిది ప్రజలకి లేదా ఆఫీస్కి అకౌంటబుల్గా ఉంటేనే మరి ఆ జాబ్ని నిర్వర్తించే వాళ్ళు గుడ్ గవర్నాన్స్ ఉంది అని చెప్తామన్నమాట. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పదము ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. మనము మొన్న పార్ట్ 2లో ఒక పదం చదువుకున్నాం, దాని పేరేంటి? ఓపెన్నెస్ అన్నాం, గుర్తుందా? ఓపెన్నెస్ అంటే కూడా పారదర్శకత లాంటి మీనింగే వస్తుంది అని. సో అక్కడ మనం చదువుకున్నటువంటి ఓపెన్నెస్ అనేటటువంటిది ఐడియాస్కి ఓపెన్గా ఉండాలి. ఎవరైనా ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని వినే ఓపిక ఉండాలి. ఆ ఐడియాస్ బాగుంటే అది పాటించే విధంగా చూసుకోగలగాలి. డైవర్సిటీ అంటే మనకి నచ్చనివైనా సరే టాలరేట్ చేసే విధంగా ఉండాలి. సో ఐడియాస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్కి మరి అనుగుణంగా ఉండడం అక్కడ ఓపెన్నెస్ అన్నాం. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అంటే మనం చేస్తున్న పని అనేటటువంటిది ఏదైతే ఉందో, మన యాక్షన్స్ ఏవైతే మనం చేస్తున్నామో అవి మిగిలిన వాళ్ళు చూసేదానికి, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేదానికి ఉండాలి. ఎస్పెషలీ గవర్నమెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, అవునా కదా? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది ఏంటి అన్న తెలియకపోతే ఎట్లా? మనలాంటి డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి అధికారులు ఎవరికి రెస్పాన్సిబుల్ అండి? అల్టిమేట్గా వాళ్ళ బాస్కి రెస్పాన్సిబుల్ అవ్వచ్చు టెంపరీగా, బట్ అల్టిమేట్గా ఎవరు రెస్పాన్సిబుల్? అందరూ ప్రజలకే రెస్పాన్సిబుల్. సో అందువల్ల ఆ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంటే ఓపెన్నెస్ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. అప్పుడే నా ట్రాన్స్పరెన్సీ వస్తుందండి. రైట్? నువ్వు ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు పబ్లిక్గా అని మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేయగలుగుతామో, అకౌంటబుల్గా ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో అప్పుడు ట్రాన్స్పరెన్సీ వస్తుంది. కమ్యూనికేషన్, ఇదిగో ఈ విధంగా ఈ పాలసీని మేము తీసుకున్నామని గవర్నమెంట్ కమ్యూనికేట్ చేస్తేనేనా ట్రాన్స్పరెన్సీ వచ్చేది? ఎస్, అది ఉండాలి. ఓపెన్నెస్ అనేటటువంటి ఉండాలి. ఇవన్నీ ఉంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. మరి ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండడాన్ని ఒక ఆర్గనైజేషనల్ లెవెల్లో అది యాక్సెసిబుల్గా ఉండడమే కాదు, అండర్స్టాండబుల్గా కూడా ఉండాలి, అర్థమయ్యే విధంగా కూడా ఉండాలి, మానిటర్ చేసుకునే విధంగా ఉండగలగాలి. ఆ వ్యవస్థలో మనం ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్తాము. ఇప్పుడు ఫ్రీ మీడియా ఉండడము,
యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మీడియాకి మిగిలిన వాళ్ళకి అందించగలగడం అనేటటువంటిది ట్రాన్స్పరెన్సీలో ఒక భాగము. మరి మీరు ఎప్పుడైనా ఆర్టీఐ అనే చట్టం పేరు విన్నారా అండి? రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అనేటటువంటిది మరి ట్రాన్స్పరెన్సీ కోసమే తీసుకొని రావడం జరిగింది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అనేటటువంటిది అకౌంటబిలిటీని కూడా తీసుకొని వస్తుంది. జవాబుదారితనాన్ని ఏ విధంగా తీసుకొని రాగలుగుతుందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది? మరి ప్రజల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తారు, అయ్యా మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాము అని చెప్పి ఇక్కడ రాశారు, ఏది అసలు ఆ ప్రాజెక్ట్ ఏది, మాకేం కనిపించట్లేదు ఇక్కడ అని అడగగలము. సో ఆర్టీఐ అనేటటువంటిది అటు ట్రాన్స్పరెన్సీని ఇటు అకౌంటబిలిటీని రెండింటినీ తీసుకొని రాగలుగుతుంది. సమాచార హక్కు చట్టము అంటామండి తెలుగులో దాన్ని. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాల టూల్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల వీటి ద్వారా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ చార్టర్స్ అని పేరు వినే ఉంటారు. పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్, ప్రజాసేవలకు సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. సోషల్ ఆడిట్ అంటారు. ఇలా రకరకాలైనటువంటి గవర్నాన్స్లో కొన్ని పద్ధతులు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ వీటన్నిటిని మెయింటైన్ చేసేందుకు గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉండడము, గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి యాక్సెసిబుల్గా ఉండడం అనేటటువంటి దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అనే దానిగా చెప్తాము. ఈ పదాలన్నీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఆన్సర్ రాస్తున్నప్పుడు అక్కడ అండర్స్టాండింగ్కి కానీ డెఫినేషన్స్ రాయడానికి కానీ ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయండి. నెక్స్ట్ టర్మ్ రూల్ ఆఫ్ లా అంటే న్యాయబద్ధంగా లేదా చట్టబద్ధమైనటువంటి మరి ఉండడం అన్నమాట. చట్టబద్ధంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చట్టబద్ధత ఉండడాన్ని రూల్ ఆఫ్ లా అంటారు. చట్టమే రూల్ చేస్తుంది, మనుషులు కాదు. చట్ట ప్రకారమే రూల్స్ అన్నీ నడవాలి. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, రాజు ఏది చెప్తే అదే చట్టం. ఇప్పుడు అలా కాదు, చట్టం అనేది ఏది చెప్తే అదే రూల్. సో దాన్ని రూల్ ఆఫ్ లా అంటున్నాము. రూల్ ఆఫ్ లా అనేది జనరల్గా ఫ్రెంచ్ టర్మ్ నుంచి లా ప్రిన్సిపే డి లీగాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి తీసుకున్నారండి. ప్రిన్సిపల్ ఆఫ్ లీగాలిటీ అనే దాని ద్వారా తీసుకున్నారు. దాని మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ అనేటటువంటిది లా అనేటటువంటి లాకి సంబంధించి దాని ప్రిన్సిపల్స్ ద్వారా పనిచేస్తుంది, అంతేగాని కొంతమంది పీపుల్ చెప్పినట్టుగా కాదు, చట్టబద్ధంగా నడవడము అని అనమాట. సో బ్రాడ్గా చెప్పాలి అంటే లా అనేది సుప్రీం, ఇండివిజువల్ కంటే చట్టం అనేదే సుప్రీం అని చెప్పేటటువంటిది రూల్ ఆఫ్ లా అనమాట. మనకి రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు మరి వీక్ పీపుల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఆఫ్ లా లేదండి, అప్పుడు ఎవరు స్ట్రాంగ్ అయితే మరి వాళ్ళు వీక్ పీపుల్ మీద కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారా లేదా? మనకి దానికి మత్స్య న్యాయ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి. మత్స్య న్యాయ అంటే ఏంటి? పెద్ద చేప చిన్న చేపని మింగడానికి ప్రయత్నించడం. సో రూల్ ఆఫ్ లా అనేటటువంటిది లేకపోతే పాలిటిక్స్ అనేటటువంటిది మత్స్య న్యాయ ఇది అవుతుంది. సో అది ఉండాలి అని చెప్పి తీసుకొని వచ్చారు. ఇది కూడా మనకి సుపరిపాలనలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. గవర్నమెంట్ అనేటటువంటిది అందరికీ చట్టాలు ఈక్వల్గా అప్లికబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. అదే మరి చట్టబద్ధత లేదా న్యాయ ప్రకారంగా గవర్నాన్స్ నడవడము అంటాము. రూల్ ఆఫ్ లా వెరీ ఇంపార్టెంట్ పదము. నెక్స్ట్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎఫిషియన్సీగా ఎఫెక్టివ్నెస్గా పనిచేయాలి ఒక గవర్నమెంట్ అని ఎప్పుడు ఈ పదాలను వాడుతూ ఉంటారు. మనకి ఎథిక్స్లో గవర్నాన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉంటుంది. ఎథికల్ గవర్నాన్స్ అంటారనమాట. నైతిక పరమైనటువంటి పాలన ఎలా ఉండాలి అన్నప్పుడు ఇవాళ మనం చూడబోతున్నటువంటి వీటన్నిటి గురించి మీరు చదవాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. నైతిక పరమైనటువంటి ప్రజా పరిపాలన ఎలా ఉండాలి అన్నప్పుడు. సరే, మరి ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఇవి రెండు పదాలు ఏంటి? సమర్థవంతమైన అని ఒకటి అంటాము, ప్రభావవంతమైన అని అంటాము. ఎఫిషియన్సీ అంటే ప్రాసెస్లో బాగా గమనించాలండి. ఎఫిషియన్సీ అనేటటువంటిది ప్రాసెస్ అనేటటువంటిది ప్రాపర్గా ఉండాలి. ప్రాసెస్ అనేటటువంటిది మరి అక్కడ ఎక్కడా కూడా వేస్టేజ్ అది లేకుండా జరగాలి. ఎఫెక్టివ్నెస్ అంటే రిజల్ట్ అనేటటువంటిది అంటే ఎండ్ అంటాము. సో రిజల్ట్ అనేటటువంటిది ప్రభావవంతంగా ఉండాలి. అంటే ఎఫిషియన్సీ అనేటటువంటిది మీన్స్ కారకాల గురించి మాట్లాడితే, ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది ఎండ్స్ గురించి మాట్లాడుతుంది. సో వాటి నుంచి వచ్చిన ఇంపాక్ట్స్ ఏంటి అని మాట్లాడుతుంది అనమాట. అందుకే ఇక్కడ మనం గమనించి చూస్తే ఎఫిషియన్సీ అనేటటువంటి దాన్ని అబిలిటీ టు అకంప్లిష్ సంథింగ్ ఎట్లా లీస్ట్ అమౌంట్ ఆఫ్ వేస్టెడ్ టైం, తక్కువ టైంతో, తక్కువ మనీతో, తక్కువ ఎఫర్ట్ లేదా కాంపిటెన్సీతో పర్ఫామ్ చేయగలగాలి. సో రిసోర్సెస్ వేస్టేజ్ చేయకుండా ఉండేలాగా పర్ఫామ్ చేయగలిగితే చాలా ఎఫిషియెంట్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పగలము. ఎఫెక్టివ్నెస్ అదే ఎఫెక్టివ్నెస్ అనే పదానికి మీనింగ్ ఏంటి?
అలా ఏదైనా చేసిన పని అనేటటువంటిది ఎంతవరకు సక్సెస్ఫుల్ అయింది, మనం అనుకున్నటువంటి రిజల్ట్ ఎంతవరకు రాగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము లెట్సే గవర్నమెంట్ అనేటటువంటిది 1 year లోపు ఇంతమందికి ఇళ్ల పట్టాలు అందించాలి అనుకుందండి. ఆ ఇళ్ల పట్టాలు అందించడానికి ఈ గవర్నాన్స్ అంటే అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పి ఈ గవర్నాన్స్కి సంబంధించి ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేసింది అనుకోండి. సో అక్కడ మరి ప్రజలు వచ్చి ప్రతిరోజు అప్లికేషన్స్ ఇచ్చి ఇదంతా టైం అంతా సేవ్ అవుతుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది అంటాం దాన్ని. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి, ఆ సంవత్సరం చివరికి ఎంతమంది నిజమైన బెనిఫిషరీస్కి ఇళ్ళ పట్టాలనేటటువంటివి చేరాయి అంటే అవుట్కమ్స్ ఏంటి. ఇదంతా ప్రాసెస్ బాగానే ఉంది, ఈ గవర్నెన్స్ అన్నా అంతా బాగుంది, మరి అవుట్కమ్ ఏంటి అని చూసారా, దాన్ని మనం ఎఫెక్టివ్నెస్ అని పిలుస్తాము. ఎంత ప్రభావవంతంగా ఒక చర్య ఉంది అనేది ఎఫెక్టివ్నెస్, ఎంత సమర్థవంతంగా ఉంది అంటేనే ఎఫిషియన్సీ. రెండూ ఉండాలి. ఒక గవర్నమెంట్ అనేటటువంటిది సుపరిపాలన వైపుగా వెళ్తుంది అన్నప్పుడు రెండూ ఉండాలా, ఒకటి ఉంటే చాలా, రెండు ఉండాలి. నెక్స్ట్, ఈక్విటబుల్ ఇంక్లూజివ్. ఈక్విటబుల్ ఇంక్లూజివ్ అంటున్నాం. చాలామంది ఈక్విటబుల్కి ఈక్విటీకి సేమ్ మీనింగ్ అనుకుంటారు, ఈక్వాలిటీకి ఈక్విటబుల్కి సేమ్ అనుకుంటూ ఉంటారండి. ఈక్వాలిటీ అంటే అందరూ ఈక్వలే, మీరు ఈక్వలే, నేను ఈక్వలే, ఇంకొకళ్ళు ఈక్వలే, అందరూ ఈక్వల్ అని చెప్పేది ఈక్వాలిటీ, సమానమైనటువంటి అని. ఈక్విటబుల్ అంటే పూర్ పీపుల్కి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే సిచ్యువేషన్ని బట్టి గమనించాలి, స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి కదా అని చెప్పేసి గవర్నమెంట్ అందరికీ ఫ్రీగా భూములు పంచగలదా? లేదు. ఎవరికైతే భూమి లేదో ల్యాండ్ లెస్ అంటారు. సో భూమి లేని వాళ్ళకి ల్యాండ్ అని పంచాలి. సో అప్పుడు ఈక్వాలిటీ లేదు అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళగలమా? లేదు. అక్కడ పాటించేటటువంటి ప్రిన్సిపల్ని ఈక్విటబుల్ అంటాము. ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది పీపుల్కి ఇవ్వాలి, సేమ్ ఆపర్చునిటీని కల్పించడానికి. అంటే భూమి ఉన్నటువంటి వ్యక్తికి, భూమి లేనటువంటి వ్యక్తికి సేమ్ ఆపర్చునిటీ ఎప్పుడు కల్పించగలము? ఈ వ్యక్తికి స్పెషల్ కన్సిడరేషన్స్ ఇవ్వడం ద్వారానే కల్పించగలము, అవునా కాదా? వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈక్వల్ కాదు, ల్యాండ్లెస్ ల్యాండెడ్, కానీ ఇద్దరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించాలి అన్నప్పుడు వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను చూసారా, దాన్ని ఈక్విటబుల్, నిష్పాకపక్షమైనటువంటి అని చెప్తాము. మరి ఇంక్లూజివ్ అని చెప్తూ ఉంటారు. ఇంక్లూజివ్ గ్రోత్ అని, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని ఈ పదాలు చాలా వింటూ ఉంటారు మీరు ఎకానమీలో కానీ ఎథిక్స్లో కానీ. ఏంటి మరి ఇంతకీ ఇంక్లూజివ్ అనే దాని మీనింగ్ ఏంటి? ఇంక్లూజివ్ అంటే అన్ని సెక్షన్స్, అన్ని కమ్యూనిటీస్, అందరు పీపుల్ అనేవాళ్ళు గవర్నాన్స్ ప్రాసెస్లో పాల్గొనడాన్ని ఇంక్లూజివ్ గవర్నాన్స్ అంటారు. ఎకానమీలో పార్టిసిపేట్ చేస్తే ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు, డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. సమ్మిళితమైనటువంటి అని చెప్తాము. ఎథికల్ ఇంక్లూజివ్నెస్ అంటే నైతికపరమైనటువంటి సమ్మిళిత్వము, అందరినీ ఒకటే విధంగా చూడాలి నైతికంగా, ఆ దాన్ని నైతిక సమ్మిళిత్వము అని చెప్తాము. అదే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే గ్రోత్ అంటే వృద్ధిలో అందరూ పార్టిసిపేట్ అయ్యేలాగా చూడడము, డెవలప్మెంట్ అభివృద్ధిలో అందరినీ పార్టిసిపేట్ అయ్యేలాగా చూడడము, దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాము. ఇలాగా ఈ పదాలని చాలా కంటెక్స్ట్లో వాడుకోవచ్చండి. ఇందాక స్టార్టింగ్లో మనం అనుకున్నాం ఏమని, ఇవాళ మనం గుడ్ గవర్నాన్స్కి సంబంధించిన పదాలు చూడబోతున్నాం, అంటే సుపరిపాలనకి సంబంధించిన పదాలు చూడబోతున్నాం అన్నాం. మరి ఆ కంటెక్స్లో ఇది సుపరిపాలనకి సంబంధించిందేనా, సమ్మిళిత్వము అని చెప్పచ్చా? ఎస్. నెక్స్ట్, పార్టిసిపేషన్ అంటే ఏంటి? ఒక గవర్నాన్స్ ప్రాసెస్లో కానీ దేంట్లో అయినా సరే పబ్లిక్కి వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క చాయిసెస్ని ఎక్స్ప్రెస్ చేసేలాంటి అవకాశాన్ని ఇవ్వడాన్ని పార్టిసిపేషన్ అని అంటాము. పాల్గొనడము అని చెప్తాము. సో పాలు పంచుకోవడము లేదా పాల్గొనడము అనేటటువంటిది మరి పార్టిసిపేషన్కి మీనింగ్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దానివల్ల అటు పొలిటికల్ సిస్టంలోను, ఎకనామిక్ సిస్టంలోను, మేనేజ్మెంట్ సిస్టంలోను, ఇంకా సోషల్ సిస్టమ్స్లో కానీ ఎక్కడైనా సరే పీపుల్ అనేవాళ్ళు యాక్టివ్గా డెసిషన్ మేకింగ్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపించగలిగితే దాన్నే పార్టిసిపేషన్ అంటాం. ఇప్పుడు చెప్పండి, సుపరిపాలన అంటే పీపుల్ అందరూ పార్టిసిపేట్ చేయాలా, కొంతమందే చేయాలా? పీపుల్ అందరూ పార్టిసిపేషన్ చేయాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అనేవి మరి పార్టిసిపేషన్కి దారి తీస్తాయా కాదా అండి? ఎస్, పార్టిసిపేషన్కి అవి దారి తీస్తాయి. నెక్స్ట్ పదము ఏకాభిప్రాయము. అంటే మనం అందరం రకరకాల పీపుల్, రకరకాల ఐడియాస్ ఉంటాయి, రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి. అందరూ అన్నిటికీ ఒకటేసారి ఓకే అని చెప్పరు.
కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నాము, ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలి, రోడ్డు వైడెన్ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళ షాపుల్ని మీరు అడుగుతున్నారు, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని. సో అందరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ అందరితో కూర్చొని ఒక ఏకాభిప్రాయం వైపుకి రావాలి. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయానికి వస్తే దాన్ని కన్సెన్సస్ అంటారు. కన్సెన్సస్ ఓరియంటెడ్ ప్రాసెస్ అనేది సుపరిపాలనకి ఇంపార్టెంట్. అంటే అన్ని రకాలైనటువంటి ఇంట్రెస్ట్లని కలిసి బెస్ట్ ఇంట్రెస్ట్ ఇది, బెస్ట్గా ఇది ఉంటుంది అని చెప్పి అందరిలో ఒక ఏకాభిప్రాయాన్ని కుదర్చాలి. దాన్నే కన్సెన్సస్ అంటారు. ఒక ఎథికల్ వాల్యూగా చెప్పచ్చు దీన్ని. అంటే ఫోర్స్ ఉపయోగించి నువ్వు వింటే విను, లేకపోతే లేదు, నీ బిల్డింగ్ పడగొట్టేస్తాం అని చెప్పేదానికి, లేదు అని కూర్చొని మాట్లాడే ఏకాభిప్రాయం తీసుకొచ్చేదానికి తేడా ఉంటుంది. సో గవర్నాన్స్లో కన్సెన్సస్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పరిగణిస్తాము. నెక్స్ట్ రెస్పాన్సివ్నెస్ అంటే గవర్నమెంట్ అనేటటువంటిది పీపుల్ యొక్క నీడ్స్కి రెస్పాన్సివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. మరి అంతమంది మైగ్రెంట్స్ కాలినడకన వెళ్తూ ఉంటే గవర్నమెంట్ ఇనీషియల్గా రెస్పాన్సివ్నెస్ చూపించలా. ఆ తర్వాత చాలామంది మీడియా వీళ్ళందరూ కంప్లైంట్స్ ఇవన్నీ చేశాక స్పెషల్ ట్రైన్స్ అవి ఇవి అన్నారు. బట్ వెంటనే ప్రతిస్పందన గనక బాగా ఉండుంటే మరి మైగ్రెంట్ క్రైసిస్ అంత హ్యూజ్గా ఉండేది కాదు. సో రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి అంటే రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం. వెంటనే అంటే అనౌన్స్ చేసిన వెంటనే చూడండి అని కాదు, మినిమం ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల గవర్నమెంట్స్ వ్యవస్థలు ప్రాసెసెస్ అనేటటువంటివి ప్రజలకి, ఆల్ స్టేక్ హోల్డర్కి సర్వ్ చేసే విధంగా ఉండాలి. ప్రతిస్పందన అనేటటువంటిది మెరుగుగా ఉండాలి. అప్పుడే మనం దాన్ని సుపరిపాలన అని చెప్తాము. డైలిజెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం అండి. దీన్ని డ్యూ డైలిజెన్స్ అని కూడా మీరు వింటూ ఉండిండొచ్చు. డ్యూ డైలిజెన్స్ అంటే తగిన శ్రద్ధ అని చెప్తారు. సో తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి దేని మీదైనా సరే. మనం చదివే దాని మీద కానీ, మన బిజినెస్లో కానీ. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఎవరికి లోన్స్ ఇవ్వాలి ఏంటి అన్నది డ్యూ డెలిజెన్స్తో డెసిషన్ తీసుకోవాలి. అంటే కేర్ఫుల్గా, పర్సిస్టెంట్గా ఎఫర్ట్ చూపించి దాంట్లో లోపాలు మినిమం ఉండేలాగా చూసుకోవాలి. దాన్ని మనం శ్రద్ధతో పనిచేయడము డ్యూ డెలిజెన్స్ అంటాము. మరి ఇది గవర్నెన్స్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ఎక్కడైనా ఎవరికైనా శ్రద్ధ అనేది ఇంపార్టెంటా కాదా అండి? ఎస్, అవును. సో అందువల్ల శ్రద్ధ అనేది ఒక ఇంపార్టెంట్ ఎథికల్ వాల్యూగా మనం చెప్పచ్చు. కరప్షన్ అవినీతి. దీని గురించి మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అక్కర్లేదు. మన యొక్క పబ్లిక్ ఆఫీస్ లేదా మనకున్న అథారిటీని, ప్రైవేట్ అథారిటీ అయినా సరే, దాన్ని ప్రైవేట్ గెయిన్స్కి, మన ఓన్ గెయిన్స్కి, మనకు మనీ వస్తుందనో, పదవి వస్తుందనో, మన వాళ్ళకి ఇది ఇంకొకటి ఏదైనా బెనిఫిట్ వస్తుందనో, మనం ఆ ఆఫీస్ని, మనకున్న పవర్స్ని మిస్యూజ్ చేస్తే దాన్ని మనము ఏమంటాము? కరప్షన్ అని మనం పిలుస్తామన్నమాట. బ్యూరోక్రసీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ పదం బ్యూరోక్రసీ, కార్యనిర్వాహక వర్గము అంటాం. సో గవర్నమెంట్లో డెసిషన్స్ తీసుకునేటటువంటిది మరి లా ద్వారా లెజిస్లేచర్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మినిస్టర్స్ లెవెల్లో డెసిషన్స్ తీసుకుంటే మరి వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాడీయే అడ్మినిస్ట్రేషన్ అంటాము. దాన్నే బ్యూరోక్రసీ అని పిలుస్తూ ఉంటాము. ఇది ఒక జర్మన్ పదం అండి, బ్యూరోక్రసీ అంటారు. సో దీన్నే కార్యనిర్వాహక వర్గము అంటారు. మరి బ్యూరోక్రసీకి ఇందాక నుంచి మనం అనుకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఉండాలా లేదా? ఇందాకటి నుంచి అనుకుంటూ ఉన్నాం. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ మరి బ్యూరోక్రసీకి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏనా అండి? ఎస్. సో అవన్నీ ఉంటే అప్పుడు బ్యూరోక్రసీ లేదా కార్యనిర్వాహక వర్గం అనేటటువంటిది ప్రజల ఇంట్రెస్ట్ని చూసేలాగా ఉంటుంది అంటారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పదం ఉంది, దాన్నే కమిటెడ్ బ్యూరోక్రసీ అంటారు. కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే ఏంటి? కమిట్మెంట్ ఉండాలి. తన పనికి కమిట్మెంట్ ఉంటే పాజిటివే, కానీ గవర్నమెంట్కి కమిటెడ్గా, గవర్నమెంట్ ఏం చెప్తే అది మేము వింటాము ఆ కమిటెడ్గా కాదు. కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే ప్రజాసేవకి కమిటెడ్గా ఉండే బ్యూరోక్రసీ కావాలి. అవునా? నెక్స్ట్ రెడ్ టేపిజం. దీనికి స్పెసిఫిక్గా తెలుగు మీనింగ్ నాకు తెలియలేదండి. సో ఎవరికన్నా తెలుసుంటే ఒకసారి చెప్పండి. మామూలుగా అయితే దీన్ని డిలే అన్నమాట. గవర్నమెంట్ తీసుకునేటటువంటి డెసిషన్స్లో డిలే ఉండడాన్ని మనం రెడ్ టేపిజం అంటాం. ఎక్సెసివ్ ప్రాసెసెస్, రెగ్యులేషన్స్ అవి ఇవి ఉండడం వల్ల, రిజిడ్గా ఉండడము, దానివల్ల గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలలో మరి లేట్ అనేది జరగడము, దాన్ని మనం రెడ్ టేపిజం అని పిలుస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ పదం ఇది.
నెక్స్ట్ బెనిఫిషన్స్ అంటే ఒక గవర్నమెంట్ అథారిటీ లేదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన యొక్క పని అనేటటువంటిది ప్రయోజనకరంగా ఉండాలి. ఇది ఒక ఎథికల్ ఆబ్లిగేషన్. గుడ్, టు డూ గుడ్ అండ్ టు అవాయిడ్ కాజింగ్ హార్మ్ని కలిగించకూడదు, ప్రయోజనార్థంగా ఉండాలి. తను చేసే ఏ పనైనా సరే ప్రయోజనకరంగా ఉండాలి. ఆ క్వాలిటీని బెనిఫిసెన్స్ అని పిలుస్తాము, ప్రయోజనకరము అని పిలుస్తాము. మరి దానికి ఆపోజిట్ వర్డే దుర్వినియోగం. దీంట్లో మళ్ళీ 2 పదాలు ఉన్నాయండి. ఒకటి మాల్ఫిజన్స్ అంటే కావాలని ఇల్లీగల్ పనిని చేసి కరప్షన్, ఇవంతా కూడా మాల్ఫిజన్స్ అంటాం. తన యొక్క అఫీషియల్ కెపాసిటీని దుర్వినియోగం చేయడం. మిస్ఫిజన్స్ అంటే తన డ్యూటీ చేస్తూ ఉన్నారు కానీ తనకు ఉన్నటువంటి కెపాసిటీలో కొన్ని మిస్టేక్స్ అనేటటువంటివి జరిగాయి. కేర్లెస్ వలనో లేదా కొంత మిస్టేక్ వలనో జరిగింది. అది కావాలని చట్ట విరుద్ధంగా చేయాలని చేయలేదు, కానీ సరే ఆఫీసు మరి దుర్వినియోగం జరిగింది. మాల్ఫిజన్స్ అంటే కావాలని తప్పు చేయడము. మరి ఇది ఎథికల్గా రాంగ్, అవునా? కానీ ఇది ఎథికల్గా రాంగ్ కాదు. కానీ ఇక్కడ ఇంకా డ్యూ డెలిజెన్స్ పెంచుకోవాలి, దుర్వినియోగాన్ని తగ్గించాలి, అవునా? మరి వాల్టి మన ఫైనల్ పదము సుపరిపాలన, గుడ్ గవర్నాన్స్ అని పిలుస్తాం. గుడ్ గవర్నాన్స్ అనేది మామూలుగా గవర్నాన్స్ అంటే ఒక ప్రాసెస్ అన్నమాట. డెసిషన్స్ తీసుకునేటటువంటి మా ప్రాసెస్ని గవర్నాన్స్ ప్రాసెస్ అని చెప్తాము. మరి గవర్నాన్స్లో పాల్గొనేటటువంటి వాళ్ళు ఎవరు? ఇందాకన్నట్టు గవర్నాన్స్లో ఓన్లీ మరి గవర్నమెంటే కాదు, గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్, సివిల్ సొసైటీ కూడా దీంట్లో ఉంటుంది. మరి ఈ గవర్నాన్స్ ప్రాసెస్లో డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది బాగా ఉండాలి అంటే మనం ఇనీషియల్గా అనుకున్నటువంటి కొన్ని వాల్యూస్ ఉండాలి. ఇందాక అనుకున్నట్టు కరప్షన్, మాల్ఫిజన్స్, మిస్ఫిజన్స్ ఇవి ఉండకూడదు. అలా లేకపోతే మనకు ఉండేటటువంటి ఆ పరిపాలనే సుపరిపాలన అని చెప్తాము. ఈ సుపరిపాలనలో 8 కాంపోనెంట్స్ ఉన్నాయి అని చెప్తారండి. ఆ 8 కాంపోనెంట్సే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఇంపార్టెంట్ వాల్యూస్. ఇది ఇవాల్టి మన సెషన్. మిషన్ భగీరథలో 16 పదాలు తెలుసుకున్నాము. వీటిని అర్థం చేసుకొని కొంత ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మళ్ళీ మనం ఎల్లుండి పార్ట్ 4తో కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.